తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఎదుట వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. డిఎస్సి 2026 నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. డిఎస్సిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టు 2 సంవత్సరాల నుంచి ఏదైతే అన్ని విభాగాలు ఈ రోజున చిన్న స్కూళ్ళ కాడి నుంచి విద్యార్థుల వరకు ఉద్యోగాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దగా చేస్తుందో ఈ రోజున మనందరూ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే డిఎస్సి పరీక్షలు మీరు నిర్వహించినటువంటి ఇంత నీచంగా ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఈ రోజున డిఎస్సి పదవులను మార్కెట్లో పెట్టినట్టు 15 లక్షలకు 20 లక్షలకు ఈ రోజు మీరు అమ్మేసే పరిస్థితికి ఈ రోజు వచ్చారంటే ప్రభుత్వం ఏ విధంగా చేతకాని విధంగా నడుస్తుందో మనం చూసుకోవచ్చు.